సూర్యుడు రవి అంటాం. మేషరాశి, వృషభ రాశి, చూ, చే, చో, లా, అశ్విని. యోగ జాతకులందరికీ కూడా నమస్కారాలు. పంచాంగ భాగం పాఠం మొదలైంది మీకు తెలుసు. ఇప్పటివరకు మనము పంచాంగ భాగంలో మనం ప్రారంభం నుంచి చూసుకుంటూ వస్తుంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల వరకు అయింది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పాఠం ఏమిటి? గ్రహాలు, రాశులు. అంతేకాకుండా ఈ గ్రహాలు, నవగ్రహాలు 9 మీకు తెలుసు. 12 రాశులు మీకు తెలుసు. అదేవిధంగా మనము నామాక్షరాలు మొత్తం 27 నక్షత్రాలుంటాయి. ఒక నక్షత్రానికి 4 పాదాలుంటాయి. 4 పాదాలకు 4 అక్షరాలతో పేర్లుంటాయి. కానీ అక్షరాలు మాత్రమే నేర్చుకోండి. తర్వాత పేర్లు ఏ విధంగా ఉంటాయి, ఏం సంగతి తర్వాత పాఠంలో నేర్చుకుందాం. ముందుగా ఇవన్నీ నేర్చుకుంటే మీకు రేపు నేను చెప్పబోయేటువంటి యొక్క పాఠాలు మీకు చాలా సులభంగా అర్థమవుతాయి. పంచాంగ భాగం ఖచ్చితంగా మీకు వచ్చి ఉంటే పౌరోహిత్యంలో లేదా మీ ఇంట్లో చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఒక స్థాయి వరకు మీరు పంచాంగాన్ని అలా తీస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. నేను చెప్పిన విధంగా గనుక నేర్చుకుంటే ఇది ఉపాధి మార్గం కింద కూడా అవుతుంది. ఇక మనం అసలు విషయానికొద్దాం. ఏమనుకున్నాము? నవగ్రహాలు 9 కదా గ్రహాలు. సూర్యుడు రవి అంటాం. చంద్రుడు, తర్వాత కుజుడు, ఆ తర్వాత బుధుడు, గురువు, శుక్రుడు, శని, తర్వాత ఇంకా 2 గ్రహాలు ఛాయాగ్రహాలంటాం. రాహు, కేతువులు. ఇవి 9 గ్రహాలు. వీటిని రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులుగా నేర్చుకుని పెట్టుకోండి. ఇది గ్రహాల విషయం ఇక్కడికైపోయింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. కానీ ఇవి నేర్చుకుని పెట్టుకోండి. తర్వాత రాశులు. రాశుల్లో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి. ఇవి 12 ఈ యొక్క రాశుల పేర్లు. ఇవి మీకు నోటికి కంఠోపాఠంగా వచ్చి ఉండాలి. ఇక్కడి వరకు మనకు ఈ యొక్క 9 గ్రహాలు, ఆ తర్వాత రాశులు. ఇంకా ఏమిటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 27 నక్షత్రాలు, అవి కూడా మీరు నేర్చుకొని ఉంటారని భావిస్తున్నాను. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు 9, 9గా విభజన చేసుకొని మీకు నేర్చుకునేటువంటి విధంగా నేను అందులో పెట్టాను. ఇంతకుముందు ప్లేలిస్ట్‌లో వెళ్తే తెలుస్తుంది. ఇక నామాక్షరాలు. నేను చెప్పినట్టుగా నేను 2 సార్లు చెప్తుంటాను. ఒక్కొక్క నామాక్షరాన్ని, దాన్ని మీకు టేబుల్ రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. మీకు స్క్రీన్‌లో. అక్కడి నుంచి మీరు నేర్చుకోవచ్చు. నా వెంబడి అంటుండండి. చూ,
చే చో లా అశ్విని మళ్ళీ చూ చే చో లా అశ్విని లీ లూ లే లో భరణి మళ్ళీ లీ లు లే లో భరణి ఆ ఈ ఊ ఏ కృత్తిక ఆ ఈ ఊ ఏ కృత్తిక ఓ వా వి ఊ రోహిణి మళ్ళీ ఓ వా వి ఊ రోహిణి ఓవావి ఊ రోహిణి అంటే ఊ అంటే ఉకారంలో ఊ కాదు వకారంలో ఊ. తర్వాత వే వో కా కి మృగశిర వే వో కా కి మృగశిర కూ ఘం అక్కడ ఘ అని ఉండొచ్చు ఘం అనుకోండి కూ ఘం జ్ఞా ఛ ఆర్ద్ర లేదా ఆరుద్ర కూ ఘం జ్ఞా ఛ ఆరుద్ర కే కో హా హీ పునర్వసు కే కో హా హీ పునర్వసు హూ హే హో ధా పుష్యమి హూ హే హో ధా పుష్యమి డి డు డే డో ఆశ్లేష డి డు డే డో ఆశ్లేష ఇది 9 వరకు ఈ విధంగా మీరు నోటికొచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మళ్ళీ 9 ఇది కూడా చెప్తున్నాను. అయితే 9, 9గా విభజన చేసుకొని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా కంఠోపాఠంగా వస్తుంది. తర్వాత ఈ నామాక్షరాలని ఏ విధంగా చూ అంటే ఏమిటి? ఆడవాళ్ళకి ఏ పేరుతో పిలవాలి? మగవాళ్ళకు ఏ పేరుతో పిలవాలి అనేటువంటి విషయాన్ని నేను వివరిస్తాను. ఇది ఆ యొక్క పాఠం కాదు. ముందుగా ఇవన్నీ నేర్చుకొని పెట్టుకోండి. తర్వాత 10వది మా, మీ, ము, మే, మఘ మళ్ళీ మా, మీ, ము, మే, మఘ 11వది మో, టా, టీ, టు, పుబ్బ లేదా పూర్వ ఫల్గుని మళ్ళీ మో, టా, టీ, టు, పుబ్బ 12వది టే, టో, పా, పీ, ఉత్తర మళ్ళీ టే, టో, పా, పీ, ఉత్తర 13వది పూ, షం, నా, ఠ, హస్త మళ్ళీ పూ, షం, నా, ఠ, హస్త 14వది పే, పో, రా, రీ, చిత్త మళ్ళీ పే, ఓం, రా, రీ, చిత్త రు, రే, రో, తా స్వాతి 15వది మళ్ళీ రు, రే, రో, తా స్వాతి 16వది తీ, తూ, తే, తో విశాఖ తీ, తూ, తే, తో
విశాఖ, నా, నీ, ను, నే, అనురాధ, నా, నీ, ను, నే, అనురాధ, నో, యా, ఈ, యు, జ్యేష్ఠ, మళ్ళీ నో, యా, ఈ, యు, జ్యేష్ఠ. ఇక్కడికి మీరు చూస్తే 9, 9 అంటే 18 వరకు ఇక్కడికైనాయి. ఈ 9, ఆ 9 విభజించుకొని నేర్చుకుంటే దేనికి దానికి నేర్చుకోవచ్చు. మళ్ళీ అన్నిటిని వరుసగా కలుపుకుంటే మీకు కంఠోపాఠం అవుతుంది నోటికి కూడా. తర్వాత 19వ నుంచి మళ్ళీ ప్రారంభం. ఏ, యో, బా, బి, మూల, మళ్ళీ ఏ, యో, బా, బి, మూల. 20వది భూ, ధా, భా, ధా, పూర్వాషాఢ, భూ, ధా, భా, ధా, పూర్వాషాఢ. 21వది బే, బో, జా, జీ, ఉత్తరాషాఢ, బే, బో, జా, జీ, ఉత్తరాషాఢ. 22 జూ, జే, జో, ఖ, శ్రవణం, జూ, జే, జో, ఖ, శ్రవణం. గా, గీ, గు, గే, ధనిష్ట, గా, గీ, గు, గే, ధనిష్ట. గో, సా, సీ, సు, శతభిషం. 24వది మళ్ళీ గో, సా, సీ, సు, శతభిషం. 25వది సే, సో, దా, దీ, పూర్వభాద్ర, సే, సో, దా, దీ, పూర్వభాద్ర. దూషం, ధూ, దూషం, ఝూ, థా, ఉత్తరాభాద్ర. మళ్ళోసారి 26వది దూషం, ఝూ, థా, ఉత్తరాభాద్ర. 27వది దే, దో, చా, చీ, రేవతి, మళ్ళీ దే, దో, చా, చీ, రేవతి. మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా మీ ముందు స్క్రీన్‌లో పట్టిక కనిపిస్తుంటుంది. నేను అదే విధంగా చెప్పాను కూడా. మీరు దాన్ని చూస్తూ నేను ఏ విధంగా అయితే పలికానో, నేను 2 సార్లు పలికాను. రెండోసారి పలకడం ఏందంటే, అనుకోకుండా నా ద్వారా తప్పులొచ్చినా, లేదా ఇంకా ఏ తప్పులొచ్చినా సవరించుకోవచ్చనే ఉద్దేశంతోని. రెండోది నేర్చుకోవడానికి కూడా ఇది ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే పంచాంగము నేర్చుకుందామని అనుకుంటున్నారో, వారు ఇవి ఖచ్చితంగా నేర్చుకుంటే చాలా మంచిది. రాబోయేటువంటి పాఠాల్లో మీకు చాలా సులభంగా అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎవరికైనా నేర్చుకుందామని అనిపిస్తే వాళ్లకు ఇది షేర్ చేయండి. అనవసరంగా మీరు స్టేటస్‌లో పెట్టుకోకండి. దానివల్ల ఉపయోగం ఏం లేదు. నాకు అంత లైకులు, షేర్లు రావాల్సినంత అవసరం లేదు. ఎవరైతే సమగ్రంగా పంచాంగ భాగం నేర్చుకుందాం అనుకుంటారో, అలాంటి వాళ్లకు ఈ యొక్క మనం ఈ జ్యోతిష దర్శిని ద్వారా మనం పెట్టేటువంటి యొక్క ఏ విషయమైనా గానీ, అది నేర్చుకునేటువంటి వాళ్లకు చేరితే సరిపోతుంది. తర్వాత నేర్చుకోవాలని ఉబలాటం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది చూస్తే వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. శుభం.